కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. నీవే 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 నా సహాయకుడవు యేసయ్యా, నా సహాయకుడవు యేసయ్యా. నీవే మార్గము సత్యము జీవమని నేను వెంబడించినాను యేసయ్యా. నీవే మార్గము సత్యము జీవమని నేను వెంబడించినాను. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన రోజున ఒక అంశాన్ని మనం ధ్యానం చేశాం, ఒక వ్యక్తిని మనం ధ్యానం చేశాం. ఆ వ్యక్తి పేరు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ మనకి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు ఈ మెఫీబోషెత్ చరిత్ర వ్రాయబడి ఉన్నది. దావీదు సౌలు కుటుంబీకులకు మేలు చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు, సౌలు కుటుంబంలో ఎవరన్నా మిలిగి ఉన్నారా, నేను వాళ్ళకి మేలు చేయాలి అన్నప్పుడు సౌలు కుటుంబాన్ని పనిచేసే ఒక పనివాడు సీబా అనే వ్యక్తిని పిలిపించినప్పుడు ఆ సీబా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు, అయ్యా సౌలు కుటుంబంలో మిలిగి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అనే వాడు ఉన్నాడు. అతను లోదెబారులోని మాకీరిట ఉన్నాడు అని ధ్యానం చేశాం. లోదెబారు అంటే ఏమిటో మనం నేర్చుకున్నాం. లోదెబారు అంటే ఆహారం లేని స్థలం, మేత లేని స్థలం. కనుక ఆహారం లేకపోతే బలహీనుడిగా ఉంటాం. ఆహారం లేకపోతే ఏ పని చేయలేము. కనుక వ్యక్తి ఎక్కడున్నాడంటే ఆహారం లేని స్థలంలో ఉన్నాడు. కనుక ఆహారం లేని స్థలంలో ఉన్నామని గ్రహించి ఆహారం దొరికే స్థలంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం నేర్చుకుందాం. అతను
మాకీరింట ఉన్నాడు. మాకీరింట అర్థం ఏంటంటే అమ్మబడుట అని అర్థం. పాపానికి అమ్మబడతాం, చెడు పనులు చేయటానికి అమ్మబడతాం, చెడు సహవాసాలు చేయటానికి అమ్మబడతాం. ఇలాగ జీవితంలో ఆత్మీయ జీవితం ఎదగకుండా అమ్మబడిపోయిన నీవు దేవుని దగ్గరికి రావాలి అనే విషయాన్ని మనం నేర్చుకోం. ఈ రోజున మూడో విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇతను లోదేబారు అనే ఆహార స్థలంలో ఉండటమే కాదు, మాకీర్ అనే ఇంట్లో అమ్మబడటమే కాదు, కానీ మూడో విషయం ఏంటంటే ఇతడు కుంటి కాళ్ళు గలవాడు. కుంటి కాళ్ళు అంటే అర్థం ఏంటి? కుంటి కాళ్ళోడు ఏం చేస్తాడు? కదలలేడు వీడు. కుంటి కాళ్ళోడికి నడిపించడానికి ఒకరు సహాయం కావాలి, వాడిని పట్టుకుని నడిపించడానికి ఒక సహాయం కావాలి, లేకపోతే 2 కర్రలు కావాలి వాడికి నడవటానికి. వాడంతరు కూడా నడవలేడు, కదలేని పరిస్థితి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి ఆ మాటని. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. రాజు, యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబ యోనాతానునకు కుంటికాలు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ఆమేన్. యోనాతాను అనే కుమారుడు ఉన్నాడే, యోనాతాను కుమారుడు, ఈ మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడే ఒకడు, అతడు కుంటి కాళ్ళు గలవాడు అని చెప్తున్నాడు. ఆ సీబా అనే వ్యక్తి రాజు అయిన దావీదుకి. గమనించండి, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అనే వ్యక్తి కుంటి కాళ్ళు గలవాడు అని సీబా చెప్తున్నాడు. అంతే ఇతను పుడతతోనే కుంటి కాళ్ళతో పుట్టాడా, లేకపోతే మధ్యలో కుంటి కాళ్ళు అయ్యాయా అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినండి. పుడతతోనే కుంటి కాళ్ళోడు కాదు వీడు. పుడతతో బాగానే పుట్టాడు, అందరిలాగానే పుట్టాడు. అయితే అతన్ని పెంచే తన దాది అతను ఎత్తుకొని పారిపోయేటప్పుడు కింద పడటం వల్ల అతడు కుంటి కాళ్ళు వాడు అయ్యాడు, అంటే నడవలేని పరిస్థితిగా మారిపోయాడు. ఆ మాట చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడకు యోనాతానునకును కుంటివాడకు కుమారుడొకడుండెను. యజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. ఆమేన్. చూసారా, ఇటు పుడతతోనే కుంటోడు కాదు వీడు. పుడతతోనే కుంటి వ్యక్తి కాదు ఈ వ్యక్తి. 5 సంవత్సరాల వయస్సులో యజ్రాయేలు వాళ్ళు తరిమి కొడుతున్నప్పుడు వాళ్ళ దాది పెంచే ఆమె అతను తీసుకొని పారిపోతున్నప్పుడు పడేసిందండి. పడేసినప్పుడు వాడు 2 కాళ్ళు ఇరిగాయి. కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేడు, కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేని పరిస్థితి. గమనించండి, ఈ రోజున నీకు 2 కాళ్ళు బాగానే ఉన్నాయి, 2 చేతులు బాగానే ఉన్నాయి, కానీ దేవుని మందిరానికి రాలేకపోతున్నాం, దేవుని మందిరానికి నడవలేకపోతున్నాం. వీడి పరిస్థితి ఎలా ఉందంటే వీడి 2 కాళ్ళు కుంటివే, కదలేని పరిస్థితి. ఎవరో ఒకరు లేపాలి. వీడు దాది చేసిన పనికి వీడి కుంటివాడయ్యాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో చేసిన పనికి ఈ వ్యక్తి కుంటివాడయ్యాడు. కానీ నీకు నువ్వే కుంటివాడిగా మార్చబడుతున్నావు, నీకు నువ్వే అవిటిదానిగా మార్చబడుతున్నావు, నీకు తినే అవిటివాడిగా మార్చబడుతున్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా నీ వెళ్ళల్లోనే కూర్చుంటున్నావు. అర్థం తెలుసా? నీవు కాళ్ళు ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ నువ్వు కుంటివాడివే, అవిటివాడివే, అవిటి బ్రతుకులు. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, అవిటి బ్రతుకులు బైబిల్లో ఉందో తెలుసా? అపవిత్రమైన వాడు అని చెప్పింది. ఆ మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. చూసారా, నీ దేవుడిని యెహోవాకి నువ్వు అర్పించాల్సిన విషయంలో ఎలా ఉండాలి సార్? అది కుంటిదైనా గుడ్డిదైనా అంగవైకల్యం ఏనున్నా దానిని నీ దేవునికి బలి అర్పించకూడదు. అంటే అది అపవిత్రమైనది, అది నిషిద్ధమైనది. పుట్టివాడిగా పుట్టిన వీడు, పుట్టివాడిగా మార్చబడిన వీడు నిషిద్ధమైన వాడు,
పనికిరాని వాడు. కానీ దేవుడు పిలుస్తున్నాడు పనికిరాని వాడిని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినండి. ఈ రోజున కుంటి బతుకులు, అవిటి బతుకులు, నువ్వు అవిటి బతుకుగా కుంటి బతుకుగా ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండలేవు, నిశుద్ధమైన వ్యక్తివి. ఈ రోజున గమనించండి, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావు, దేవుని సన్నిధికి నిలబడలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీకు నువ్వే కుంటివాడిగా మార్చబడుతున్నావు, నీకు నువ్వే అవిటి బ్రతుకులు చేసుకుంటున్నావు. ఇలాంటి బ్రతుకులకి దేవుడి సన్నిధికి రావటము నిషిద్ధం. కనుక ప్రభు కుంటివాడు పిలుస్తున్నాడు, మెఫీబోషెతు నా దగ్గరికి తీసుకొని రండి. హల్లెలూయా. అయ్యా వాడు కుంటివాడు, అయ్యావాడు వాడిని ఇద్దరు మోసుకురావాలి అనేటి దావీదు అంటాడు, ఇద్దరు కదా నలుగురు మోసుకురండి. అమ్మాయి వాడు నాకు కావాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రభు నువ్వు కావాలంటున్నా, నీవేం వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీ కుటుంబాన్ని రావాలని ఆశపడుతున్నా, ఆయన నువ్వు నీ కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రాలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు. మరి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయమంటే ఎలా చేస్తాడంటే, ఆశ్చర్యమైన కార్యాలు చేయమంటే ఎలా చేస్తాడు. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో కలపడకుండా అవిటి బ్రతుకులు, కుంటి బ్రతుకులు నీ జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నావు. ఈయన అనేక మంది జీవితాన్ని ఈనాటి దరిద్రంగా మార్చబడతానికి కారణం, శాపంగా మార్చబడతానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి రాకపోవటమే శాపము, దరిద్రం. అది కుంటి బతుకులో నువ్వు ఉన్నావని అర్థం. నీ ఇంట్లో వాళ్ళు, నీ కుటుంబము కుంటి బ్రతుకు, అవుటు బ్రతుకులు బ్రతుకుతున్నాయని అర్థం చేసుకో. నా ప్రభు పిలుస్తున్నాడు ఈ రోజున, పరిశుద్ధాత్మ దేవుడు లేచురా, దేవుని మందిరంలో కలపడాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా నడవగలిగిన వాడవైతే, నీ ఆత్మీయ జీవితము ఆరోగ్యమైనది అయితే నువ్వు ఎక్కడో తెలుసా? దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం అవిటి బతుకులు, కుంటి బతుకులు అయితే దేవుడు పొరపట్టుకొని దీవించడు, ఆశీర్వదించడు. నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆహారంగా భుజించాలి. ఆమేన్. చూసారా, ఈ దాది చేసిన పనికి మెఫీబోషెతు కుంటివాడయ్యాడు. అది వాళ్ళ దాది చేసిన తప్పది, వీడి తప్పు కాదు అది. కానీ మనంతరకు మనం ఈ రోజున కుంటి వాళ్ళుగా, అవిటి వాళ్ళుగా మార్చబడతాను. దేవుని దృష్టిలో అవిటి బ్రతుకులో, అవిటి కొండను ఎవడైనా ఇష్టపడతాడా? ఒక బెజ్జం పడిందంటే కొండకి ఎవడు కూడా ఇష్టపడ్డు. నీ కొండకు నువ్వే బెజ్జం పెట్టుకుంటున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే భ్రష్టు పట్టించుకుంటున్నావు. ఈ రోజున ప్రభు పిలుస్తున్నాడు, ఈ రోజున లేచిరా. నువ్వు కుంటి కాళ్ళ వాడివైనా సరే నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున ప్రార్థనా కాలమున పేతురు యోహానులు ఒక ప్రాంతానికి వెళ్ళారు. శృంగారం అనే దేవాలయం వెళ్తే, ఆ శృంగారం అనే దేవాలయం మెట్ల దగ్గరికి ప్రతిదినం ఒక వ్యక్తిని కూర్చోబెడతారు. అక్కడ ఎవడా వ్యక్తి అంటే, వీడు పుట్టి మీద మొదలుకొని కుంటివాడు, మధ్యలో పోయినోడు కాదు, కాళ్ళీడికి మధ్యలో పోల వీడికి పుట్టి మీద మొదలుకొని కుంటివాడు. వాడిని అక్కడ ప్రతిదినం నలుగురు తీసుకెళ్ళని కూర్చోబెడతారు. అక్కడ వాడు అడుక్కుంటా ఉంటాడు శృంగార దేవాలయం దగ్గర. వాడు బ్రతుకు, వాడి జీవితం ఏంటంటే అడుక్కోవటమే వాడి జీవితం, అడుక్కోవటం వాడి బ్రతుకు. దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని ఆ రోజున పేతురు యోహానులు ఆ ప్రాంతానికి వస్తే వాడి దగ్గర ఏమైనా దొరికిద్దేమని తెచ్చి వాళ్ళ వైపు చూస్తున్నాడు. వీళ్ళ దగ్గర ఎండి బంగారం ఏమైనా దొరికిద్దేమని. ఇదేంటంటే శిలా డబ్బులు దొరుకుతాయి అని చూడాలి, కానీ కుట్టోడు ఎవడన్నా వెండి బంగారాలు ఇస్తారని ఎవడన్నా చూస్తాడా? కుట్టోడు. ఈ కుట్టోడికి ఆశ ఎక్కువలాగుంది. ఎండి బంగారాలు ఏమైనా దొరుకుతాయని చెప్పి వాళ్ళ వైపు చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒరే నాయనా, నీ సూపర్ మాకు అర్థమైపోతానే, మా దగ్గర ఎండి బంగారం మా దగ్గర లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. ఆమేన్. అదేంటో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అనగానే వాడు దిక్కున లేచి నిలిచి, ఏమండి, నడుస్తూ గొంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. గమనించండి, వాడు కాలు చీలమండలాలు బలం పొందుకున్నాయి. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడనే ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షముటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఆమేన్. సరా
వీడు పుట్టిన మొదలు కొనుక్కుంటాడు. వీడికి మధ్యలో పోలా కాళ్ళు వీడికి. వీడు దేవాలయం కూర్చొని పెడుతున్నారండి. అప్పుడు దైవజనులు నజరేసుక్రీస్తును లేచి నడవమనగానే వాడు కాలు చీలమండల బలం పొందుకొని వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గొంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడట. హల్లెలూయా. నీ కుంటికాలు బాగుపడిపోతే దేవాలయంలోనికే వస్తావు. ఆమేన్. ఈ రోజున అనేక మంది జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. అనేక మంది జీవితాలు దరిద్రానికి శాపానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ కాళ్ళు దేవుని మందిరానికి నడవట్లా, నీ నడక దేవుని సన్నిధికి రాట్లా. ఫంక్షన్కి వెళ్ళమంటే ఫంక్షన్కి వెళ్తే, ఊర్లకి వెళ్ళమంటే ఊరికి వెళ్తే, సినిమాలు పరిగెత్తితే, కానీ దేవుని మందిరానికి నడవట్లేదు కనుకనే నీ బ్రతుకు ఒకటి బ్రతుకుగా మార్చబడి శాపాన్ని దరిద్రాన్ని అనుభవిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు పుట్టిన మొదలు కుంటువాడైనా వీడు ఎప్పుడైతే బాగుపడ్డాడో, బాగుపడిన వెంటనే నా కాళ్ళు వచ్చినాయిరా బాబా అని చెప్పేసి ఊర్లోకి పరిగెత్తల. వీడు నా కాళ్ళు వచ్చినాయని చెప్పేసి ఆడ బంధువుల దగ్గర పరిగెత్తల. వీడి కాళ్ళు రాగానే దేవుని మందిరంలోకి పరిగెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని మందిరంలోకి రాకపోవటం కారణం తెలుసా? నీకు ఇంకా కాళ్ళు రాలా, నీ కాళ్ళు ఇంకా పనిచేయట్లా, కదలని పరిస్థితుల్లో ఉన్నావు. ఈ రోజున దేవుని మందిరానికి నువ్వు రాకుండా ఉంటున్నట్టు కారణం ఏంటో తెలుసా? ప్రియ సోదరి సహోదరుడా, నీ కాళ్ళు అవిటి బతుకులు మార్చబడ్డాయి. ఆ శృంగార దేవత కూర్చున్న కుంటివాడు కాళ్ళు వచ్చిన మరుక్షణమే ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ రోజున కాళ్ళను కూడా దేవాలయంలోకి రావట్లేదంటే నువ్వెవరో తెలుసా? అవిటి బ్రతుకుతున్నావు. నువ్వు దేవునికి నిషిద్ధమైన వాడిగా మార్చబడి శాపాన్ని దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. కానీ ఈ రోజున ప్రభుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. మెఫీబోషెతు వైపు చూసిన దావీదు పరిశుద్ధాత్ముడు ఈ రోజు నీ వైపు చూస్తున్నాడు. నీ అవిటి బ్రతుకు నుంచి, నీ శాపం నుంచి, నీ దరిద్రం నుంచి విడిపించడానికి ఆ ప్రభు నీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, ఒక రోజున దైవజనులు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఆ ప్రాంతంలో బలహీనమైన పాదాలు కలిగినోడు అప్పుడు ఉన్నాడు. వాడు కుంటోడు. ఏ పాదాలు ఉన్నాయి? బలహీనమైన పాదాలు ఉన్నాయి. అయితే వాడు ఆ కుంటి బతుకులున్నా, కాళ్ళు నడలేని పరిస్థితులు ఉన్నా, కదలలేని పరిస్థితులు ఉన్నా వాడు దైవజనులు చెబుతున్న వాక్యాన్ని వినటం మొదలుపెట్టాట. గట్టి తాపలు కొట్టాలి. హల్లెలూయా. ఈ రోజున రెండు కాళ్ళు సరిగ్గా ఉండి కూడా, లేడిలాగా పరిగెత్తగలిగి ఉండి కూడా నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. కానీ ఇక్కడ చూస్తే ఈ లుస్త్రా అనే ఊర్లో బలహీన పాదాలు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. దైవజనులు వాక్యం చెప్తుంటే నాకెందుకులే, ఈ వాక్యం నాకెందుకో, ఈ ప్రార్థన నాకెందుకు అనుకోవాలా మనిషి. దైవజనులు చెప్తున్న మాటలు ఎందుకు లక్ష్యం ఉంచటం మొదలుపెట్టాడు. అమ్మాయి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బ్రతుకుల్లో అద్భుతాలు జరగట్లేదు కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగట్లేదు కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి రాకపోవటమే కారణం, దేవుని మాటలు వినకపోవటమే కారణం. కనుక ఈ లుస్త్రాలో వ్యక్తి దేవుని యొక్క వాక్యం విన్నాడు. విన్న తర్వాత అప్పుడు దైవజనుడు అతని వైపు చూసి, లే, నజరేసుక్రీస్తు లే అన్నాడు. ఆ మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7, 8, 9, 10. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నప్పుడు నడవలేక కూర్చొని ఉండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినిను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఆమేన్. అది చూడండి, ఆ లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగినోడు దైవజనులు వాక్యం చెప్తుంటే సినిమా చోట్ల షికారులు చేయట్లా, సీరియల్ చోట్ల. ఈనాడు దేవుని మందిరానికి రాకుండా సినిమాల్లో షికారులో మునిగి తేలుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నానని, కానీ బైబిల్ చెప్తుంది ఇలాంటి వాళ్ళ గురించి, వీళ్ళు అంగహీనులు, కుంటివాళ్ళు, వీళ్ళు అంతే బ్రతుకుల శాపం. కానీ ఈ కుంటివాడు చూడండి, దైవజనులు చెప్తున్న మాటలేందో లక్ష్యం ఇచ్చాడు. అబ్బాయి, అప్పుడు దైవజనుడు పౌలు చెప్తున్నాడు, లే, నజరేసుక్రీస్తు లేగమనగలే. వాడు దిగ్గున లేచాడట. హల్లెలూయా. లేచి ఏం చేస్తున్నాడు తెలుసా? గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా.
దేవుని మందిరంలోకి వస్తే గంతులు వేస్తావు. దావీదు వలె గంతులు వేయాలన్నా, దావీదు వలె నాట్యం ఆడాలన్నా, దేవుని సన్నిధిలో సంతోషం వేరండి. నీ ఇంట్లో ఉన్న సంతోషం వేరు. నీ సంతోషం పరిపూర్ణం కావాలంటే నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి రావటం నేర్చుకోవాలి. అమ్మాయి అలా నేర్చుకుంటే దేవుని చూసి నీకున్న ప్రతి బలహీనత నుంచి ఆయన విడిపిస్తాడు. పుట్టిన మొదలుకొని కుట్టువాడి శృంగార దేవత దగ్గర ఉన్న కుట్టు బ్రతుకుని తీసిన దేవుడు, బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని లేపిన దైవజనుడు. ఈరోజు నీకు ఏ బలహీనత ఉందో, ఏ రోగం ఉందో, ఏ శాపం ఉందో నాకు తెలియదు, కానీ నా ప్రభు చెప్తాడు, ఈ రోజున నీవు గనక లేచి దేవుని మందిరానికి రాగలిగితే, నువ్వు లేచి దేవుని సన్నిధిలో నిలవగలిగితే, దేవుడు నీకున్న కుంటి బ్రతుకు నుంచి, శాపం నుంచి విడిపించగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నా ప్రభు అద్భుతం చేయగలిగిన దేవుడు. నీ కుంటికాల బ్రతుకు నుంచి విడిపించగలిగిన ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, పిలుచుకురా వ్యక్తే, అయ్యా వ్యక్తి కుంటికాలు కలిగినాడయ్యా, కుంటికాలు కలిగినాడని సరే నేను లేపుతాను. హల్లెలూయా. వాడు లేడి వలె గంతులు వేస్తాడు. హల్లెలూయా. కనుక నువ్వు అలానే కూర్చుంటే ఆ శాపం, ఆ దరిద్రం అడ్డుకుంటుంది నీకు. దేవుని మందిరంలోకి వస్తే నీ ఒకటి బ్రతుకు బాగైపోయింది. అందుకే మెఫీబోషెతు కుంటికాలు గలవాడైనా దావీదు పిలుస్తున్నాడు. ఈ రోజున నీ ఒకటి బ్రతుకు నుంచి, నీ శాపను విడిపించడానికి నా ప్రభు ఈ రోజున మెఫీబోషెతుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు రావాలని తీర్మానం కలిగి ఉంటే, నువ్వు రాగలిగిన విశ్వాసం ఉండగలిగితే నీ కుంటి బ్రతుకు నుంచి విడిపిస్తాడు నా యేసయ్య. ఆమేన్. మరొక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచ్చినా చదవండి. కాబట్టి వడలి చేతులు, సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములు మార్గములను సరళము చేయుడి. ఆమేన్. చూసారా, మీ పాదాలు సరళం చేస్తాడంట. మీ కుంటికాలు బెనుకునాయన తీసేస్తాడంట. హల్లెలూయా. బలహీన సడలని మీ మోకాలని సడలని మోకాలు బలపరుస్తాయంట. కుంటికాలను మీ కాలు బెరుకు లేకుండా ఆయన చేసి మిమ్మల్ని నిలబెట్టి మీ మార్గాలను ఆయన సరళం చేస్తాడు. హల్లెలూయా. నీ మార్గాలు సరళం ఎప్పుడు చేస్తాడో తెలుసా? నీవు కుంటివాడు అని గ్రహించు. ఆత్మీయ జీవితంలో అవిటి బ్రతుకులైపోయాయి. దేవుని మందిరానికి రాలేని పరిస్థితిలో, ప్రార్థన చేసుకునే పరిస్థితిలో, దేవుని సన్నిధిలో నిలవలేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు బలహీనుడు అయిపోయా, కుంటివాడు అయిపోయా. లేచిరా. రాజైన దావీదు పిలిచినప్పుడు మెఫీబోషెతు కుంటి కాలు గలవాడే, కానీ రాజు పిలుపును అందుకొని లేచి రావటానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, లేచిరా. నీ శాపము నుంచి, దరిద్రం నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడిని కనుక రా. నువ్వు లేచేస్తే నిన్ను బాగు చేస్తా. హల్లెలూయా. నీ మోకాళ్ళని సడలని, నీ మోకాలు బలపరుస్తాను, కుంటికాలు బెనుకుని తీస్తాను, నీ మార్గాలు నేను సరళం చేస్తా అంటున్నాడు. దావీదు పిలుస్తున్నాడు. అవిటి బ్రతుకైనా సరే కుంటికాలు అని మెఫీబోషెతుని పిలుస్తున్నాడు. వాడు పుడతంతో కుంటివాడిగా పుట్టలేదు, మధ్యలో పోయి కాళ్ళు, అడిగి 5 సంవత్సరాల వయసులో పోయినాయి. అది వాడు దావీదు చేసిన తప్పది. కానీ దేవుడు నీకు బంగారానికి కాళ్ళు ఇచ్చాడే. నీ దేవుడి మందిరం ఎన్నట్లా అంటే నీకై నువ్వు కాళ్ళు ఎరగొట్టుకుంటున్నావు, నీకై నువ్వు బలహీనం అయిపోతున్నావు, నీకై నువ్వు అంగహీనుడు అయిపోతున్నావు. బైబిల్ చెప్తుంది, అంగహీనులు దేవునికి నిషిద్ధమైన వాళ్ళు. నువ్వు నిషిద్ధంగా ఉంటాను ప్రభు ఇష్టపడట్లేదు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఆమేన్. ప్రభు నేను ఇక మీద నీ మందిరానికి వస్తానయ్యా, నీ సన్నిధిలో కనపడతాను ప్రభు అని పశ్చాత్తాపడి తీర్మానం చేసుకోగలిగితే మీ కొరకు నీ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, నీ పిలిపెట్టిన వారు బలహీనతో ఆయన చేపెట్టుకున్నాడుగా ఇప్పుడు యేసుక్రీస్తునామములో లార్డ్ టచ్ ప్రతి మైగ్రేన్ తలపు, ప్రతి స్పాండిలైటిస్, అపెటిస్ పెయిన్ ఇప్పుడే లార్డ్ టచ్. ప్రతి హెల్త్ పేషెంట్ హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి
క్యాన్సర్ గడ్డ లైవ్ అవును గాక నాకు తప్పిస్తున్న ప్రభా. ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చును గాక. రితిరి బలబాషరబా. ప్రతి థైరాయిడ్ సమస్య విడిపించు, ప్రతి డెంగ్యూ ఫీవర్, ప్రతి టైఫాయిడ్ ఫీవర్ లార్డ్ టచ్ టచ్. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవును గాక నాకు తప్పిస్తున్న ప్రభా. గుండె చెదువుని బాగు చెవులు ప్రార్థన చేస్తున్న ప్రభా. యేసు నామములో లార్డ్ టచ్. ఇషాతారబా తిబలబా షలబా. ఎంతో సంతానం లేకపోయినా బాధపడతారు, ఇప్పుడే గర్భాలు తెరవబడు గాక. రాపిరి బిరి బిరి కరబా షలబా. నేను గర్భిస్తోకమే డెలివరీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ప్రతి చాటుపడి చీకటి పీడితపడుతున్న ప్రతి కుటుంబం ఇప్పుడే లార్డ్ టచ్. ఎంతో కిట్లో టచ్ in the name of Jesus. ప్రతి బలం ఇప్పుడే బాధిస్తున్న ప్రభా నీకు వందనాలైనా. ప్రతి సమస్య నుంచి విడిపించండి, ప్రతి నడువు నొప్పి, ప్రతి మోకాలు నొప్పించైనా, ప్రతి చూపుని సరిగా కనపడేట్లుగా నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాం. అభిషేకం బిడ్డకు నీ బలమైన అభిషేకం దిగి వచ్చును గాక నాకు తప్పిస్తున్న ప్రభా. నీ బలమైన అభిషేకం సంపూర్ణ విడుదల కలుగు చేసి అద్భుతాన్ని దీవెన ఆశీర్వాదం చెప్పి ప్రతి సమస్య ప్రతి కన్నీటి నాట్యంగా మార్చి ప్రతి బలహీనమైన వారిని బలపరిచి నీ కొరకు సాక్షులు నిలబెట్టి బలపరచుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.